నమస్తే, మనతో పాటు చేవేల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడడం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎలా ఉంది చేవేల? మీరు పబ్లిక్ వెళ్తారు, ఏమని చెప్తారు? మంచిగా ఉన్నది. మోడీ ఏం చేసిండో అందరికి తెలుసు. కమలం పువ్వు గుర్తు పోటేయాలి. మన గ్రామీణ ప్రాంతంలో ఏమేం చేసిండు, రూపాయి బియ్యము రైతులను ఆదుకున్నాడు. కానీ నాకు చెప్పకముందే అందరికి తెలిసిపోయింది. అదే కాక వాళ్ళు అడుగుతున్నారు మా గ్యారెంటీలేవి, మా గ్యారెంటీలేవి, 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీ చేతిలో బస్ టికెట్ అయితే సరిపోతుందా అని వాళ్ళు అడుగుతున్నారు. ఎన్నో వాళ్ళకి ఇంకా పెన్షన్లు వస్తలేవు. దాదాపు ప్రతి గ్రామంలో 10-15 మందికి పెన్షన్లు వస్తలేవు. పెన్షన్లు ఏమాయ మరి ఉన్న పెన్షన్ చక్కగా ఇస్తలేవు, 4000 అంటున్నావు. ఇవన్నీ కూడా చర్చలు అవుతున్నాయి. మేము ఊరూరు తిరుగుతున్నాం. వాళ్ళు ఊరూరు తిరుగుతుంటే వాళ్ళ సొంత కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఎలగొట్టిండ్రు. బషీరాబాద్ మండల ఇది, అక్కడి నుంచి వేరే మండల రాళ్ళేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా కనబడుతుంది. పట్టణానికి వచ్చే వరకు ఇదేంటి తాగునీరు లేదు, ట్యాంకర్ల కల్చర్ వచ్చింది. ప్రత్యేకంగా షెర్లింగంపల్లిలో ఇక్కడ కూడా కొన్ని జాగాలు వచ్చింది, సరూనగర్లో కూడా కొన్ని జాగాలు వచ్చింది. అయితే వాళ్ళకి చెప్తాందుకు ఏం లేదు. ఉత్తవతల మీద బురద చల్లాలి, డీప్ ఫేక్లు చేయాలి, వేరే ఏమో వీడియో కట్ చేసి ఇది అతుకు గా స్థాయికి దిగజారిపోయింది. సో ఆల్మోస్ట్ గెలుపు కన్ఫర్మ్, ఇంకా మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా సార్? హ్యూజ్ మెజారిటీ, హ్యూజ్ మెజారిటీ. ఇక్కడనే మీర్పేట్ల పక్క మీర్పేట్ కార్పొరేషన్ దాదాపు అన్నిట్లో పెద్ద మున్సిపాలిటీ. అక్కడ 8 మంది జాయిన్ అయినరు. 4 కాంగ్రెస్ కార్పొరేషన్ జాయిన్ అయినరు. కార్పొరేటర్స్ 4 టిఆర్ఎస్ కార్పొరేటర్స్. ఎక్కడ పోయినా అది ఈ ప్రోగ్రామ్ను జాయినింగ్ ఇంటర్ఫియర్ అవుతుంది. జీవంగి ఇక్కడ మొత్తం యూత్, మొత్తం కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ యూత్ ఇక్కడ జాయిన్ అయింది. అయితే టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత జాయిన్ అవుతారు. సర్పంచ్ దాదాపు ఇప్పటి వరకు ఒక 55 సర్పంచ్ జాయిన్ అయినారు టీఆర్ఎస్ పార్టీ నుంచి, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆ మీదున్న 2-3 నాయకులు తప్ప మొత్తం మీకే చేస్తుంది సార్, మీరే గెలుస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. టీఆర్ఎస్ కూడా వాళ్ళ మీద కోపం ఉంది. అండ్ కాంగ్రెస్ కు అభ్యర్థి ఎవరు అని లేరు, చెప్పగలుగుతలేరు. అసలు అభ్యర్థి డిక్లేర్ చేసింది రావుతల్లికి. ఇక్కడ సైడ్ అయితే నరేంద్ర మోడీ, అటు ఎవరికి కూడా తెలియదు. కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్, కన్ఫ్యూజన్ అయినట్లే ఉన్నది. వాళ్ళకి ఏదో అవతల మీద విమర్శ చేయాలి, అది తప్ప ఇంకేం లేదు. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో కాంగ్రెస్ నుంచి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి కూడా చాలా వరకు ప్రజల్లో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎలాగైనా సరే ఇక్కడ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగా చేస్తాం. ఇప్పటివరకు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఎలాగైనా సరే ఇక్కడ మేము గెలిచి తిరుగుతామని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తారు. సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.